మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాకతీయ రాజులు మన వరంగల్ వేశ్వరంలో కూడా బతుకమ్మ చరిత్ర గురించి ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం రాష్ట్రంలో ఉన్న సగం కేబినెట్ వేదిక మీద ఉన్నది. ఇలా వరంగల్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వేదిక ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి మంత్రివర్యులు అందరూ కూడా ఇలా వరంగల్ రావడం అనే దాని మీద చాలా పెద్ద ఉద్దేశంతో రావడం జరిగింది. గతంలో విస్మరించినట్టు వరంగల్ ని పూర్తిగా తీర్చిదిద్దడానికి సగం క్యాబినెట్ 12 మందిలో 5 ఇక్కడ ఉన్నారంటే మీరు అందరూ అర్థం చేసుకొని ఒక 5-10 నిమిషాల్లో మీకు ఎందుకంటే ఈ పండుగలో పాల్పంచుకొని విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గట్టి విక్రమార్క గారు, అలాగే గౌరవ మంత్రివర్యులు పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు అనేది ఒక పండుగనే కాదు, ప్రకృతి ప్రసాదించినటువంటి వివిధ రకాల పూలను చేర్చి అందులో ఆడబిడ్డలు, తల్లులు, పాపలు అందరూ కలిసి ఈ బతుకమ్మ పండుగను ఈనాడు కాదు గడిచిన 200 సంవత్సరాల నుంచి వచ్చిన చరిత్ర, మన యొక్క సంస్కృతి, మన యొక్క సాంప్రదాయం. దీని ద్వారా ఈ పండుగ బతుకమ్మ పండుగ ద్వారా ఒక సంఘటిత శక్తి, మహిళలందరూ కూడా కలిసి ఒక సంఘటితంగా ఏర్పడి ఈ యొక్క బతుకమ్మ పాటల్లో వాళ్ళ కష్ట సుఖాన్ని, బాధల్ని, గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని కలిపి పాటలు పాడుకొని సంతోషించేటువంటి కార్యక్రమం. ఈ బతుకమ్మ పండుగ అనేది కేవలం మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఖండాంతరంలో ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వివిధ దేశాల్లో ఈ యొక్క బతుకమ్మ పండుగను గర్వంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ యొక్క మన సంస్కృతి సాంప్రదాయం. ఈ బతుకమ్మ పండుగ ద్వారా ఈనాడే కాదు ఇంతకు ముందే కాళోజీ కళాకృతంలో ఐలమ్మ యొక్క చరిత్ర గురించి కూడా చూడడం జరిగింది. అక్కడ ఉండాలి గారు అంటే ఒక వీర నారి కథ. ఈ సంఘటిత శక్తి ద్వారా బతుకమ్మ పండుగ ద్వారా ఆనాటి నిజాం నవాబు కాలంలో కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ పూల ద్వారా సంఘటిత శక్తి ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ యొక్క ప్రజల్ని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రేరేపించిన యొక్క బతుకమ్మ పండుగ గొప్ప పండుగ. మన అందరూ కూడా పాల్గొంచుకోవాలి. అది మారిపోయి కొంత చెప్పులు వేసుకుని ఆటలాడడం, మగవాళ్ళలో పాల్గొనడం, రకరకాల ఇవన్నీ కూడా మన సంస్కృతి కాదు. కాబట్టి మన సంస్కృతిని పునరుద్ధరించుకునే కార్యక్రమం చేయాలి. కాబట్టి దానికి కట్టుబడి ఉండాలని అందరికీ సభ్యులుగా విజ్ఞప్తి చేస్తూ ఈ బతుకమ్మ పాటల్లో మన బతుకు బాగుపడాలని సంతోషంగా గడిపే కార్యక్రమం జరుగుతున్నటువంటి రకరకాల సంఘటనలు, రుగ్మతలు మన యొక్క సంస్కృతి ధ్వంసమైంది. కాబట్టి వాటిని కూడా బతుకమ్మ పాటలుగా సత్యల బతుకమ్మ చాలా అద్భుతంగా వరంగల్ లో ఉన్న నా తోబుట్టువులు అందరూ ఇక్కడికి వచ్చి అద్భుతమైన కార్యక్రమాన్ని తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈ రోజు చేస్తుంది. వేదిక మీద ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, చాలా మంది ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, మిగతా అధికారులు ఉన్నారు. మీడియా మిత్రులు కూడా అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మరొక్కసారి ఈ నవరాత్రులు మీ మనసుల్లో ఉండే కోరికలన్నీ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఏదైతే కోరుకుంటారో ఆ భగవంతుడి మీ కోరికలన్నీ నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చల్లగా ఉండే విధంగా మీరందరూ ఆ భగవంతుడిని, అమ్మవారిని కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సాంస్కృతిక శాఖ నుంచి చేపట్టినటువంటి బతుకమ్మ కార్యక్రమం మొదటి రోజు ఆట మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అందుకు గాను మా సాంస్కృతిక శాఖ మంత్రులు పెద్దలు జూపల్లి కృష్ణరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరియు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారికి, సీనన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సీతక్క నా తోబుట్టు అక్కకు కూడా ధన్యవాదాలు. వేదిక మీద కూర్చున్న వివిధ పదవుల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ నా తోబుట్టువులందరికీ కూడా బతుకమ్మ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పుడు అన్న మాట్లాడినట్టుగా ఈ బతుకమ్మ పాటలతో, ఆటలతో మనలోని బాధను మరియు ఆ సంతోషాన్ని ఒకరినొకరు పంచుకొని రాబోయే రోజుల్లో మనకంతా మంచి జరగాలి, మంచి పంటలు పండాలి, రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలి, అందరు పిల్లలు, తల్లులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, తెలంగాణ పచ్చగా ఉండాలి, మంచి ప్రభుత్వానికి మంచి మరి ఆరోగ్యం, మంచి పరిపాలన చేసే ధైర్యము, అదేవిధంగా మీ యొక్క అందరినీ కూడా ఆహ్వానిస్తూ మరి మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఓరుగల్లు గడ్డ మీద రుద్రమాదేవి పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యంలో మరి మా మహిళలందరూ కూడా ఆత్మ గౌరవంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆచారంగా, సాంప్రదాయంగా బతుకు తల్లి అని బతుకునిచ్చే బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించుకుంటున్నటువంటి మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు ముఖ్య అతిథులు బట్టి విక్రమార్కన్న గారికి, అదే విధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి, సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావణ గారికి, సోదరి మణి సురేఖక్క గారికి, ఎంపీ గారికి, కావ్య గారికి, మేయర్ సుధారాణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పత్రికా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారంలో తీయడం జరిగింది. ఒకప్పుడు మంచినీటి వ్యవస్థ గాని, పాడి పంటలు గాని పూర్తిగా చెరువుల మీద నుంచే వచ్చాయి. కాబట్టి చెరువులకు ధన్యవాదాలు మొక్కుకునే, రుణం తీర్చుకునే పండుగ. మరి అత్తగారింటికి పోయిన తర్వాత 6 నెలలకు తిరిగి వచ్చే పండుగ ఈ బతుకమ్మ. ఇప్పుడు అంటే అందరూ బస్ రవాణా వ్యవస్థ ఉంది, ఫోన్లు ఉన్నాయి, మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అత్తగారింటికి పోయిన బిడ్డ కడుపు నిండా తిన్నదో తినలేదో అని మరి పండుగకు వస్తే 9 రోజులు 9 రకాల నైవేద్యాలను పెట్టి మనమందరం ఇక్కడ కష్ట సుఖాలు, చిన్ననాటి అనుభూతులను పంచుకుంటూ మనం తెచ్చిన ప్రసాదాన్ని కూడా పంచుకొని కడుపు నిండా కష్టాలు సుఖాలు పంచుకోవడం, అమ్మ పెట్టినటువంటి నైవేద్యాన్ని దేవతలకు పెట్టి మనం కూడా తీసుకొని తద్వారా ఆరోగ్యాన్ని పొందడం. కాబట్టి ఆనవాయితీగా మన పూర్వీకులు ఇచ్చిన ప్రతి పండుగలో ఒక సైంటిఫికల్ రీజన్ ఉంది. మన గౌరవం చేసి పెట్టే పసుపుకు ఇంకా చెరువును శుద్ధి చేసే యాంటీబయాటిక్ ఆ గుణం కూడా ఉంది. 12 పువ్వులో కూడా యాంటీబయాటిక్. పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు ఖచ్చితంగా జరుపుకుందాం. తద్వారా హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం. తెలంగాణ సాంస్కృతిక సంక్షేమ బతుకమ్మ పాటను మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రిగా ఆవిష్కరిస్తున్నారు. శివుని ముద్దుల గుమ్మ, చుట్టూ చిట్టుల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు గుమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, చిట్టుల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ, చుట్టూ చిట్టుల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బిడ్డపోతే అలంకరించుకునేది. అన్ని పూలు ఉంటేనే బతుకమ్మ అందంగా తయారవుతుంది. అట్లనే అభివృద్ధి పరంగా కూడా అన్ని రకాలుగా మన వరంగల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 1000 స్తంభాల గురించి సాక్షిగా, అట్లాగే భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాకు ఆ బల్లం ఇవ్వాలి. మన వరంగల్ ఇంకా ముందుకెళ్ళాలి. అన్ని విధాలుగా ఎయిర్పోర్ట్ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, ఇంకా ఏది చూస్తున్నా కూడా ఆ వరంగల్ ఎక్కడ కూడా వెనుకబడద్దు. 2వ అతిపెద్ద రాజధానిగా వరంగల్ వర్ధిల్లాలని, మీరందరూ కూడా ఆడపడుచులు దీవించాలని, సీఎం రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మన వరంగల్ 2వ రాజధానిగా రూపాంతరం చెందుతుంది. అందుకు సహకరిస్తున్న మంత్రులందరికీ, ఇక్కడ వచ్చేసిన అక్క చెల్లెలందరికీ కూడా మరోసారి సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. అందరూ ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఈ రోజు రాష్ట్ర తెలంగాణ బతుకమ్మ పండుగను 1000 స్తంభాల గుడిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులందరికీ, రాష్ట్ర మంత్రివర్యులందరికీ, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లకు, స్థానిక శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి విచ్చేసినటువంటి మహిళా సోదరీమణులకు, పత్రికా
పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున మాస రోజున జరుపుకునేటువంటి ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియ. ఇంత ఘనంగా 1000 స్తంభాల గుడిలో ఈ పండుగని జరుపుకోవడం, మన బతుకులన్నీ చల్లగా ఉండాలని ప్రకృతిని పూజించేటువంటి పూల పండుగ అయినటువంటి బతుకమ్మను మనం చల్లగా చూడాలని అందరూ కూడా సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్న మహిళా స్త్రీమణులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అందరికీ మరోసారి శుభాకాంక్షలు. అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారికి హనుమకొండ ముద్దుబిడ్డ నక్క స్నేహిత వారిని గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు సన్మానిస్తున్నారు. మహిళా కమిషన్ చైర్మన్లు, టూరిజం చైర్మన్లు, ఎంతో మంది చైర్మన్లు పాల్గొని ఇంత పెద్ద డయస్ ని నా ఎన్నేళ్ల జీవితంలో ఈ వేదిక ఎన్నడూ చూడలేదు. మరి మీరు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది చరిత్ర రాని రుద్రమాదేవి చరిత్ర గలది. మరి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి కూడా మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ అధ్యక్షులు శ్రీ రాజేంద్ర రెడ్డి గారికి, సీనియర్ గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కదిలి వచ్చినటువంటి మహిళా మండలందరికీ, సోదరులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా మహిళలు ఈ బతుకమ్మ పండుగ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని అట్లాగే సంపదను తీసుకుని రావడం కోసం ఈ 9 రోజులు అమ్మవారు గౌరీ అమ్మవారిని ఆరాధిస్తూ ప్రకృతిలో దొరికే పూలన్నింటినీ చేర్చి నేను చేసేటువంటి ఈ పూజా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం ఉండేటట్టుగా నేను చేసేటువంటి ఈ కార్యక్రమం, ఈ బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున ఫలవంతం కావాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారు భద్రకాళి వారిని ఈరోజు 1000 స్తంభాల గుడి సందర్భంగా ఈ ప్రాంతం నుంచి వేడుకుంటారు. అందరూ సుఖ సంతోషాలతో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం అంతా సౌభాగ్యంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, మహిళలంతా కూడా శక్తి సంపన్నులుగా మారి అమ్మవారి స్వరూపులుగా మారి ఆర్థికంగా అట్లాగే సామాజికంగా కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి బతుకున్న సందర్భంగా ఈ అమ్మవారిని కోరుకుంటూ మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా బతుకున్న సంబరాల్లో మీరంతా ఎంతో ఉత్సాహంతో పాల్గొనడానికి ఇక్కడ వచ్చేసారు. మీ ఉత్సాహాన్ని, మీ సంబరాల్ని ప్రత్యేకంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని తిలకించేటువంటి అవకాశం వచ్చినందుకు మా అదృష్టంగా భావిస్తూ అమ్మవారికి ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ వరంగల్ పట్టణం నుంచి